హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం బిఎస్సి ప్యాటర్న్ మోడల్గా కొన్ని బిట్స్గా తయారు చేసి ఇచ్చాను. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నుంచి చేద్దాం. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా చేయండి అండి. ఓకే. రాష్ట్రంలో తొలుత 1964 ఎస్ఐఈ స్థాపించిన సంస్థ ఏ సంవత్సరంలో ఎస్సిఆర్టీగా మారింది? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అనేది ఎస్సిఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్గా ఏ సంవత్సరంలో మారింది? 1976లో మారింది. నెక్స్ట్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని తొలి దశలో అమలు పరిచిన సంవత్సరం ఏది? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఆపరేషన్ అంటే అత్యవసర పరిస్థితి, ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే మొట్టమొదటిసారిగా 1987 to 88. అప్పుడు 20% పాఠశాలలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కోటారి కమిటీ నివేదిక ప్రకారం హయ్యర్ ప్రైమరీ దశలో బోధించబడే భాషలేవి? మాతృభాష, ప్రాంతీయ భాష, ఆంగ్లము, హిందీ. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు నిర్వహించబడే సంస్థ ఏది? ఎఫ్ఈఎఫ్ఎల్యునా, సిఐఈటీనా, ఆర్ఐఈనా, ఐఏఎస్సీనా? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, సిఐ. ఇది సెంట్రల్లో ఉంటుంది, కేంద్రంలో అయితే ఎస్ఐఈటి అండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982లో ఏర్పాటు చేశారు. ఇది ఎస్సిఆర్టీకి అనుబంధంగా పనిచేస్తుంది. 1986 నుంచి సెంట్రల్ స్థాయిలో సిఐఈటి టెలిస్కూల్ కార్యక్రమాలు ప్రచారం చేస్తుంది. ఫస్ట్ ఇది ప్రారంభించింది 1986 నుంచి జాతీయ స్థాయిలో ఎస్ఐఈటి అంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు నిర్వహించబడే సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. స్టాగ్నేషన్ అనగా స్తబ్దతన, నిలుపుదలన, స్తబ్దత, నిలుపుదలన, వృధాన. ఆప్షన్ సి. ప్రజానికపు విద్యాభ్యాసాన్ని ఇలా కూడా పిలుస్తారు: మాస్ ఎడ్యుకేషన్, క్లాస్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్. మాస్ ఎడ్యుకేషన్. దేశమంతటి ఎన్ఈపి 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయుటకు అవసరమగు చట్టమును తయారు చేయ బాధ్యతను ఏ సంస్థకు అప్పగించటమైనది? ఎన్సిఆర్టీ అండి. ఇది 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం 5+3+3+4, 5+4+3+4, 5+4+3+3, 5+3+4+3. ఆప్షన్ డి. బహుళ ప్రయోజన పాఠశాలను ప్రారంభించాలని సూచించినది ఈశ్వరీబాయి కమిటీ, పటేల్ కమిటీనా, కొఠారి కమిషన్నా, మొదలియార్ కమిషనర్, రాధాకృష్ణన్ కమిటీనా? మొదలియార్ కమిషన్. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1955 to 56, 1955 to 57, 1967 to 68, 1968 to 69. ఆప్షన్ ఏ. రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని దేనిని పిలుస్తారు? రాష్ట్ర వనరుల కేంద్రం ఎస్ఆర్సీనా, రాష్ట్ర విద్యా యాజమాన్య శిక్షణ సంస్థ ఎస్ఐఈఎంఏటీనా, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థన, పాఠశాల సముదాయం ఎస్సీనా, స్కూల్ కాంప్లెక్సా? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సెంట్రల్ అయితే సిఐఈటి. ఇది 1985లో ప్రారంభించారు. వయోజన విద్యా వ్యాప్తికి, అక్షరాస్యతకు రాష్ట్రంలో ప్రారంభించిన సంస్థ ఏది?
రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థన, రాష్ట్ర విద్యా యాజమాన్య శిక్షణ సంస్థన, మాధ్యమిక విద్యా బోర్డున, రాష్ట్ర వనరుల కేంద్రం ఎస్ఆర్సీన. స్టేట్ రిసోర్స్ సెంటర్ ఇది 1978-79లో ప్రారంభించబడింది. ఎస్ఆర్సి. స్కూల్ కాంప్లెక్స్ లో ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? పాఠశాల సముదాయం, ఎస్సీలు. మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓన, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల. టూ 2007లో ఎస్సీలు ఏర్పాటు చేశారు పాఠశాల సముదాయం. ఇది ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏ పథకంలో భాగంగా ఏ విద్యా సంవత్సరం నుంచి ఎంఆర్సీలు ప్రారంభించారు? ఎస్ఎస్సి 2003-2004, డిఈపిన 2002-03, ఏపీఈపి 2002-03, డిపిఈపి 2003-04. సర్వశిక్ష అభియాన్ 2003. ఎంఆర్సీలు మండల రిసోర్స్ సెంటర్స్. జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తి అన్నది ఎవరి మోటో? యూజీసీన, ఎన్సిఈటీన, సిఏబిఈన, సిబిఎస్ఈన. యూజీసీ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. జి అంటే గ్రాంట్స్ అంటే కొన్ని చోట్ల అడిగారు దాన్ని కూడా. 1953 డిసెంబర్ 28న ఇది ఫస్ట్ స్థాపించారు. తర్వాత ఇండిపెండెంట్ స్వయం ప్రతిపత్తిగా ఇది ఎప్పుడైందంటే 1956 నవంబర్లో. ఇది ఏ కమిటీ సూచన ప్రకారం ఏర్పరిచారంటే సార్జెంట్ కమిటీ సిఫార్సుల వల్ల యూజీసీ ఏర్పడింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు? ఈఎఫ్ఎల్యు అనేది ఫస్ట్ టైం 1958లో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం హోదా 2007లో ఇచ్చారు. పురాతన నేమం వచ్చి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. తర్వాత దీన్ని 1973 జులై నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్గా పేరు మార్చారు. దీని ప్రధాన కేంద్రం మన హైదరాబాదేనండి. రాష్ట్రంలో ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాఠ్య విషయాలపై వీడియో, ఆడియో కార్యక్రమాలను రూపొందించే టెలిస్కూల్ రూపంలో ఏ సంస్థ ప్రచారం చేస్తుంది? 1985 ఎస్ఐఈటి దూరదర్శన, 1986 ఎస్ఐఈటి దూరదర్శన, 1985 సిఐఈటి దూరదర్శన, 1986 సిఐఈటి దూరదర్శన. 1985 స్టేట్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ దూరదర్శన్. అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అని ఎవరి అభిప్రాయం? బెర్నార్డ్ వుడ్వర్త్, మేయర్, డెసికో. వుడ్వర్త్. గమ్య నిర్దేశిత చర్య ప్రేరణ అని ఎవరి అభిప్రాయం? బెర్నార్డ్, మేయర్, డెసికో, హార్నాల్డ్. మేయర్. ఎప్పటికప్పుడు విద్యలో ప్రగతిని, లోపాలను పసికట్టి ప్రభుత్వానికి నివేదికలు పంపే సంస్థ ఏది? ఎన్సిటీనా, ఎన్సిఆర్టీనా, యూజీసీనా, సిఏబినా? సిఏబిఈ. 1921లో మొదటిగా ఏర్పాటు చేశారు. తర్వాత 1929లో దీన్ని కొన్ని ప్రాబ్లం వల్ల ఆపేశారు. 1935 మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సైకాలజీ బిట్స్లో చూద్దామండి. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలు నెలకొల్పటం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవటమే సర్దుబాటు.
క్రో అండ్ క్రోనా, గెట్స్ అండ్ జెర్సల్డా, హార్లాక, గుస్టావ్ లీబానా. గెట్స్ అండ్ జెర్సాల్డ్. ఒక అమ్మాయి తన స్నేహితురాలపై కోపంగా ఉంటుంది, కానీ ఆ స్నేహితురాలు చెప్పటానికి భయపడుతుంది. అందుకే ఇంటికి వెళ్ళి తన పెన్నును విరిచేస్తుంది. ప్రక్షేపణమా, విస్థాపనమా, తదాత్మీకరణమా, ప్రతిగమనమా? ఇక్కడ ఏం చేసింది అమ్మాయి, వాళ్ళ స్నేహితురాల మీద కోపం ఉంది, ఆమెను ఏమనలేక పెన్నుని ఇసురు కొట్టింది. అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించటాన్ని ఏమంటాం? విస్థాపనం అంటారు. ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుట, అది భ్రమ. నిష్క్రియాత్మక స్మృతిన, విస్తృతిన, జైగార్నిక్ ప్రభావమా, డైజావునా? డైజావ్. వ్యక్తిని ఒక పని చేయటానికి పురుగొల్పి లక్ష్య సాధనకు నిర్విరామంగా కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి ప్రయత్నింపచేయు మానసిక స్థితిని ప్రేరణగా భావించవచ్చు. ఇదే మనకి డిఎస్సిలో 2025లో ఇచ్చారు. అది అంతర్గత ప్రేరణ గురించి ఇచ్చారు. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, సాధారణ ప్రేరణ. వ్యక్తిని ఒక పని చేయటానికి పురుకొల్పి లక్ష్య సాధనకు నిర్విరామంగా కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి ప్రయత్నింపచేసే మానసిక స్థితినే సాధన ప్రేరణ అంటారు. ఇవన్నిటి నేను విడిగా వీడియో చేశానండి. సైకాలజీలో అన్ని మ్యాక్సిమం అంతా అయిపోయింది, ఒకసారి అవి కూడా చూడండి. సాంఘిక నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. మనకి స్వయం నేర్పరులు అనే బిట్ ఇచ్చారు అక్కడ. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞన, వ్యక్తంతర ప్రజ్ఞన, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞన, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞన. వ్యక్తంతర ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు, స్వీయ నేర్పరులు ఎవరంటే వ్యక్తి అంతర్గత. ఇక్కడ నుంచి చూద్దామండి. ఇది కూడా 2025లో ఇచ్చారు. ద కాస్ట్ ప్రైస్ 12 యాపిల్స్ అని ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ 8 యాపిల్స్ అని ఇచ్చారు. ఈ మధ్య ఏముంది? ఈక్వల్ ఉంది. పర్సెంటేజ్ కనుక్కోవాలంటే 18 నుంచి 12 ఏం చేయాలంటే సబ్స్ట్రాక్ట్ డిఫరెన్స్ చూస్తే 6 వస్తుందండి. ఇలాంటి టైంలో ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ డినామినేటర్లో రాయాలి. అసలు ఫార్ములా అవసరం లేదు దీనికి. ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. డినామినేటర్లో 3 అంటే 100ని 3తో డివిజన్ చేస్తే 33 1/3% ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం అసలు మ్యాక్సిమం మనము ఎలాంటి పెన్ను పేపర్లకు మైండ్తో క్యాలిక్యులేషన్ చేసి పెట్టచ్చు. ఇది మనకి 25లో ఇచ్చారు, మొన్న డిసెంబర్లో జరిగింది. డిసెంబర్ కాదు, జూన్. In a hostel of 180 boys of the food material is sufficient for 37 days. After 12 days of hostel life, 30 boys left the hostel. The number of days for which the remaining food material will last. ఇది కూడా అండి మనకు మొత్తం ఫస్ట్ 180 బాయ్స్ ఉన్నారు. తర్వాత 30 బాయ్స్ ఏమైపోయారంటే వదిలిపోయారు 12 days తర్వాత. అంటే టోటల్ బాయ్స్ ఎంత అంటే 180, మనకి టోటల్ బాయ్స్ వచ్చేసి 180. అందులో మనకి ఎంతమంది వెళ్ళిపోయారు? 30 బాయ్స్ అంటే రిమైనింగ్ మనకి 150 బాయ్స్ ఉంటారు. మొత్తం వాళ్ళకి ఎంత ఫుడ్ ఏర్పాటు చేశారు? 37 ఎన్ని డేస్ కంటే 37 డేస్కి 180 బాయ్స్కి ఫుడ్ ఏర్పాటు చేశారు. అందులో 12 days తర్వాత వెళ్ళిపోయారంటే 37 నుంచి 12 ఏం చేయాలి? రిమైనింగ్ చేసేస్తే మనకి 25 వస్తుంది. సారీ అండి, ఇది 25. మనకి హౌ మెనీ డేస్ అని అడిగారు. ఇది మనం 3 ఇది 6 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. టోటల్ 30 days అన్నమాట. P&Q started business with 2000 rupees, 20,000 rupees, 25,000. P ఏమో 20,000 రూపీస్తో
అలాగే క్యూఎం 25,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 months పి యాడెడ్ 25,000 ఫర్ మోర్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ 78,000, వాట్ ఈస్ ద పి షేర్? ఇది కూడా అండి, పి మాత్రం ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ 20,000తో చేశారండి. 20,000 ఎంతంటే 3 months పెట్టాడనమాట. ఇది రేషియో కాబట్టి. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఈ 20,000కి 5,000 యాడ్ చేశాడు. అంటే 25,000 మిగిలిన 9 monthsకి ఏర్పాటు చేసిండు. పి ఒకటి ఎంత వచ్చిందంటే 20 + 3 60 + 25 అంటే మొత్తం పి షేర్ వచ్చేసి మనకి 285 అవుతుంది. 25 9 225 కాబట్టి. తర్వాత క్యూ మాత్రం 25,000 1 yearకి పెట్టాడు అనమాట. అంటే ఇది రేషియో కాబట్టి 300. మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 15తో ఇది 19 times, ఇది 20. టోటల్ పార్ట్ వచ్చేసి మనకి 39 అండి. టోటల్ పార్ట్ 39 అంటే 19 + 20 ఎంత 39. 1 part తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చింది 78,000 కదా. 78,000ని 39తో క్యాన్సిల్ చేస్తే 2,000 వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? పి కావాలి. పి షేర్ అంటే పి పార్ట్ ఎంత 19 కదా. 19 × 2,000 ఎంత 38,000. ఏం లేదండి, పి ఎంత పెట్టాడంటే ఫస్ట్ 20,000 తనకి. తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత 5,000 యాడ్ చేశారు. అంటే ఫస్ట్ 3 months 20,000 కదా. 20 × 3 60 అవుతుంది. తర్వాత 5,000 ఏర్పాటు చేసిన అంటే 25,000. మిగిలిన 9 monthsకి 25 9 అంటే 225. అంటే టోటల్ పి ఎంత పెట్టింది? పి షేర్ వచ్చేసి 285. తర్వాత 1 yearకి 300 అనమాట. దాన్ని మనం రేషియో క్యాన్సిల్ చేస్తే 19:20. మనకు కావాల్సింది పీక మాత్రమే కాబట్టి టోటల్ పార్ట్స్ ఆ రెండు యాడ్ చేస్తే 39. 1 partకి ఎంత టోటల్ ప్రాఫిట్లో 2,000 అవుతుంది. అంటే ఆప్షన్ పి కాబట్టి పి షేర్ వచ్చేసి పి పార్ట్ ఎంత 19. 19 × 2,000 38,000. A train crosses a telegram pole in 6 seconds and 200 meter long platform in 16 seconds. What is the length of the train? ఇది ఇలా చూడండి ఒకసారి. మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఈ ముందు డిఫరెన్స్ తీసుకోండి. మన క్వశ్చన్ చూడండి, డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? టైం వచ్చేసి 10 seconds వస్తుంది. మనకి స్పీడ్ కనుక్కుంటే ఫస్ట్ స్పీడ్ తీసుకున్నాం అనుకోండి, డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 200 10తో డివిజన్ చేసినాం. 20 meter/second వచ్చింది. మనకి ఇక్కడ ఏంది? ట్రైన్ లెంత్ కావాలంటే మనకు కావాల్సింది టెలిగ్రామ్ పోల్ దాటిపోతే మనకి ట్రైన్ లెంత్ వస్తుంది. అప్పుడు మనకి 20 × ఓన్లీ టెలిగ్రామ్ పోల్ తీసేస్తే మనకి ట్రైన్ లెంత్ వస్తుంది. మీటర్. ఓకేనా? 120 meter. ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి. A marked price of a machine is 18,000. After giving a 20% discount, there is a loss of 4%. Find the cost price of machine. మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఫస్ట్ 18,000 ఇచ్చారు కదా. ఇది చూడండి, 18,000 ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ 18,000. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ 20%, 100లో 20% అంటే 80 రాసేసేయండి ఇక్కడ. ఇది చాలా ఈజీ ప్రాబ్లం అండి. లాస్ ఆఫ్ ది అంటే సెల్లింగ్ ప్రైస్ లో లాస్ ఆఫ్ ది 4% అంటే 96. ఇది 16తో క్యాన్సిల్ అయితే ఇది 5 times క్యాన్సిల్ అవుతుంది. ఇది 6. ఇది 6 అనేది 3 times క్యాన్సిల్ అయితే 3 5s are 15 అంటే 15,000. ఆన్సర్ ఈస్ 15,000. A certain sum of money amount 324 at 6% SI and 344 at 10% SI for a period of 1 year. What is the principle? మనకి ఇలా ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు
ఇది కూడా డిఫరెన్స్ చూసుకోండి. ఇలాంటి ఇచ్చినప్పుడు 10 నుంచి 6 ప్రిన్సిపల్ డిఫరెన్స్ చూస్తే 4% వస్తుంది. 4%కి ఇది కూడా అండి 344కి 324 డిఫరెంట్ చేసుకుంటే 20 అవుతుంది. అంటే 4%కి మనకి 20 మిగిలింది. మనకి 4%లో 20 కావాలి అనుకుంటే, అంటే మనకి 20 కావాలి అనుకుంటే 5తో మల్టిప్లై చేసాం అనుకోండి 20 అవుతుంది కదా. మనం ఇప్పుడు 100% అనుకుందాం. 100% 5తో చేస్తే 500. ఇలా చాలా సింపుల్గా యాక్చువల్గా పెన్ను పేపర్ లేకుండానే మనం చేసుకోవాలి. ఫార్ములాస్ కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే పలు పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. నెక్స్ట్, ఇన్ ఏ వాట్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ డబల్, ఇలా అమౌంట్ అనేది డబల్ ఇచ్చినప్పుడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సింది టైం కనుక్కోవాలండి. సింపుల్. ఈ 16 2/3%ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ చేస్తే 50/3 ఉంటుంది. ఇలాంటి టైం కనుక్కోవాలి అంటే 100/50, ఇక్కడ 3 వస్తుంది. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఆప్షన్ ఏ. ఏంటిదంటే వాట్ విల్ బి ద అమౌంట్ డబల్ అని ఇచ్చి అలా ఇచ్చారనుకో 16 2/3% 50/3 అంటే 6 ఇయర్స్ అవుతుంది. 100 మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే ఈ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది 2001 ఇచ్చిన పేపర్ అండి, 2025లో. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సెట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ 2 years. ఇలా 2 years 4% ఫర్ యానం ఈజ్ 10 రూపీస్. దెన్ వాట్ అమౌంట్ ద, ఇలా ఇచ్చినప్పుడు కూడా 2 yearsకి 4% 10 అంటే డైరెక్ట్ కూడా రాయించండి. 10 into 2 years కాబట్టి 4% అంటే మనం ఎలా రాస్తాం, 4/100 అంటే ఎంత, 1/, ఏది ఇచ్చిన ఈ 25ని ఇక్కడ స్క్వేర్ చేసేసేయండి, అంతే సింపుల్. అంటే రివర్స్, మన ఆ పర్సెంటేజ్ని ఏదైతే ఉంటుందో దాన్ని డివిజన్ చేస్తే మనకు వచ్చేదాన్ని రివర్స్ చేయాలి. అప్పుడు మొత్తం ఆన్సర్ అవుతుంది 625. 625 స్క్వేర్ అంటే 625, అక్కడ 10 ఉంది కాబట్టి 6250 రూపీస్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్. డిఫరెన్స్ అడిగినప్పుడు ఇలా ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు 4% ఫర్ 2 years కన్నప్పుడు. ఆన్సర్ ఈస్ ఇదండి. ఇది కూడా మనకి మొన్న ఇచ్చిన ప్రాబ్లమే, ఇది కూడా చాలా ఈజీ. 1170ని ఈ ముగ్గురికి రేషియో చేయాలి. ఇక్కడ 3 times ఆఫ్ A is equal to 2 times of B is equal to 4 times of C. ఇక్కడ మనము A B, ఏ కావాలంటే ఈ రెండుని మల్టిప్లై చేయండి 8 అవుతుంది. B కావాలంటే 2 3 4 జా 12, C కావాలంటే 3 2 జా 6. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 4 6 3 మొత్తం యాడ్ చేస్తే 13 parts. దీన్ని మనం డివిజన్ చేద్దామండి. ఇచ్చిన అమౌంట్ని డివిజన్ చేస్తే 90 వస్తుంది. మనకి యాక్చువల్గా ఇక్కడ మీరు ఇది చూసినప్పుడే మనకు అర్థం కావాలి. అంటే ఏ కంటే బి అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లెక్కలో మనం పెన్ను పేపర్ లేకుండానే చూసుకోవచ్చు. అంటే 3 times అన్నాడు కదా, 3A అంటే ఏ అనేది బి కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఏ అమౌంట్ తక్కువ ఉంటుంది, తర్వాత బి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 9 4 జా 36. ఇది ఏ చూడండి, ఏ కంటే బి అనేది ఎక్కువగా ఉంది.
మనం అట్లా ఆ టైంలో మనకు కొంచెం భయం టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా. నెక్స్ట్, ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్ ఇస్ ప్రాపర్టీ 40,000. ఇక్కడ అతని ప్రాపర్టీ ఎంత అంటే 40,000. వాళ్ళ వాళ్ళ సన్కి ఎంత అంటే 3/5 పార్ట్ ఇచ్చిండు. డాటర్కి 1/5 పార్ట్ ఇచ్చిండు. వైఫ్కి 1/10 ఇచ్చిండు. ఎల్సిఎం అవసరం లేదండి, మనం ఇట్లా 10 ఇచ్చేసిండు కాబట్టి దీన్ని 2తో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది 6 అవుతుంది. మొత్తం 9 పార్ట్లో అతను ఎంత ఇచ్చిండు అంటే 1/5 పార్ట్ ఇచ్చిండు. అంటే 9 పార్ట్ అంటే ఇంకా 1/10 ఉంటుంది అనమాట ఒక పార్ట్. అంటే 1/5 పార్ట్ అంటే 1/10లో 9 పార్ట్స్ అంటే ఇంకొక 1 పార్ట్ ఉంది కదా. ఈ 40,000ని ఒక 0 క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది, అంటే 4,000 వచ్చేస్తుంది. ఆన్సర్ ఈస్ 4,000. The ratio of two numbers 2:3. 2:3, 4 is added to each other, the ratio becomes 5:2. చూడండి, 2 నుంచి 3కి ఒకటి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 5 నుంచి 7కి 2 ఇంక్రీజ్ అయింది. తర్వాత మనము దీన్ని ఒక పార్ట్ని 2తో మల్టిప్లై చేసినాం అనుకోండి 4 అవుతుంది, ఇది 6 అవుతుంది. అప్పుడు 4 నుంచి 5కి ఒక పార్ట్ ఇంక్రీజ్ అయింది, 6కి 7 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే 1 యూనిట్ 4 అంటే 4 యాడ్ చేయమన్నారు కాబట్టి ఈ ఫస్ట్ దానికి 24 అవుతుంది. ఆప్షన్ బి. ఇలా గ్యాపులతో తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 750 రూపీస్. తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఎంత పే చేయాలంటే 570 రూపీస్ పే చేయాలి. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 20%. ఫస్ట్ మనం 10%గా తీసుకుందామండి. 10%కి 750 అంటే 75. 20%కి ఈ 75ని 2తో చేస్తే 150 అవుతుంది. 750లో నుంచి 150ని తీసేస్తే మనకి 600 ఉంటుంది. మనం పే చేయాల్సింది ఎంత 750, కానీ ఎక్స్ట్రా ఎంత ఉంది 30 ఉంది. మనకు కావాల్సింది ఇంకో సక్సెసివ్ డిస్కౌంట్ కాబట్టి ఫస్ట్ 30 కదా, 30 ఎక్స్ట్రా ఉంది, మనం 10%గా తీసుకుందాం దీన్ని. నెక్స్ట్ మెథడాలజీ అండి. త్రిభుజాకార సంఖ్యల రూపం n² ఇంటూ n+1² 4, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6, n ఇంటూ n+1/2, n ఇంటూ n+1 n+2. మన త్రిభుజాకార సంఖ్యలు అంటే ఈ క్లాస్ కూడా చెప్పినాం కాబట్టి అది ఏ ఫామ్లో ఉంటుంది, n ఇంటూ n+1/2. అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపిన వ్యక్తి ఎవరు? ఆర్యభట్ట గారు. పై విలువను √10 తీసుకోవచ్చని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు. భాస్కరాచార్య. పైథాగరస్ ఎవరి వద్ద గణితాన్ని అభ్యసించాడు? థేల్స్, యూక్లిడ్, మిలిటస్, ఆర్కిమిడిస్. తన గురువైన థేల్స్. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టిన వారు ఎవరు? కాంపోజిట్ నెంబర్స్. ఆర్యభట్ట, రామానుజన్, వరాహమిహిరుడు, పైథాగరస్.
ఆప్షన్ బి. త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను పరిపూర్ణ సంఖ్యలని అంటారని ఎవరు చెప్పారు? ఆర్యభట్ట, పైథాగరస్, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు. పైథాగరస్. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు కానివేమి? ఇది కూడా మనకి ఈ టాపిక్ నుంచి కూడా ఇచ్చినాయండి. ప్రయోజన విలువ సూత్రం, సన్నాహ విలువ సూత్రం, తార్కిక మనోవిజ్ఞానిక సూత్రం, వ్యాసక్తిక సూత్రం. ఇది గణిత బోధనాభ్యాసం అంటే మెథడాలజీలో 2వ పేపర్లో ఉన్నాయి. విద్యా ప్రణాళికలో అది కూడా చెప్పాను, చూడండి మీరు. ఇక్కడ తార్కిక మనోవిజ్ఞానిక సూత్రం అయితే నిర్మాణ సూత్రం కాదు. ఏ పాఠ్యాంశాలలో వెనుకబడి ఉన్నారు గ్రహించి లోప నివారణ బోధన అందించటానికి వీలైన పద్ధతి? ఏ పాఠ్యాంశాలలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గ్రహించి లోప నివారణ బోధన అందించటానికి సరియైన పద్ధతి ఏకకేంద్ర పద్ధతి, సర్పిలా పద్ధతి, సమన్వయ విధాన పద్ధతి, శీర్షికా పద్ధతి. ఆప్షన్ డి. ప్రాథమిక స్థాయిలో బీజగణితం, అంకగణితం ఏకీకృతం కావాలని సూచించిన కమిషన్, అది మేకీ కాదండి, ఏకీకృతం. మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం, జాతీయ ప్రణాళిక చట్టం. కొఠారి కమిషన్. బోధనా లక్ష్యాలు, బోధనా విషయాలు, బోధనా పద్ధతులు, బోధనాపకరణాలు, మూల్యాంకన పద్ధతులు తెలియజేసేది. గణిత ప్రణాళికన, విద్యా ప్రణాళికన, పాఠ్య ప్రణాళికన, సిలబస్సా? విద్యా ప్రణాళిక. కరెంట్ అఫైర్స్. ప్రతిష్టాత్మక 2025 జ్ఞానపీఠ అవార్డుకు ఎంపిక అయిన వారు ఎవరు? పెరుమాళ మురుగస్, వైరముత్తు, దామోదర్, గుల్జార్. వైరముత్తు. 2026లో జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్లో ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును ఏ సినిమాకు వచ్చింది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదరా, విక్టరీ రోడ్డా, ద లాస్ట్ స్టాండ్, సిన్నర్సా? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పి 2026లో ఎన్ని పతకాలతో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది? ఇది న్యూఢిల్లీలో జరిగింది. 208. భవ్య పథకం పూర్తి పేరేమిటి? భారత్ హిందీ వికాస్ యోజన, భారత్ ఆవాస్ వికాస్ యోజన, భారత్ ఔద్యోగిక వికాస్ యోజన, భారత్ ఆదర్శ వికాస్ యోజన. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. ఓకేనండి, థ్యాంక్ యూ. కొంచెం మ్యాథ్స్ వర్క్ అయితే ఈ టచ్ స్క్రీన్ అలవాటు రాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా, ఏమైనా ఉంటే సారీ, క్షమించండి ప్లీజ్. ఇలాగే మోడల్లో ఇద్దాం, మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మోడల్ పేపర్స్ నుంచి వద్దాం. మీకు పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఏదో చెప్తారండి. మనకు కావాల్సింది జాబ్. ఈ జాబ్ అనేది ఎంతో అవసరమని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు అవన్నీ ఆలోచించవద్దు, మన మైండ్ని ఫ్రీగా పెట్టుకోండి, భయపడొద్దు. చూడండి ఒక్కసారి ఆ 2025 పేపర్ని, మన జూన్లో జరిగిన పేపర్ని నోటీస్ చేయండి, ఎంత చిన్నగా ఉన్నాయో. కంగారు వల్ల చాలామంది భయంతో చేసి ఉండరు, ఆ ప్రాబ్లం ఉండి. ఓకే, నిదానంగా నెమ్మదిగా ఉండండి, ఏది వినమాకండి. మోడల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, వాటి నుంచి నేను ఇవైతే ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చని, మళ్ళీ ఇంకో క్లాస్ ఉందండి నెక్స్ట్, వాటి మీద కూడా మ్యాథ్స్ చెప్తాను బోర్డు మీద. సో ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మైండ్ డిస్టర్బ్ అవ్వమాకండి, మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.